పవర్ 3 న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ దేశాలు డాక్టర్ అంబేద్కర్ జ్ఞానాన్ని కొనియాడుతుంటే ఈ దేశం మాత్రం ఆయన కులాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఆయన్ని కుల నాయకుడిని చేస్తోంది. ఇది అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ మంతెన సతోష్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణం వల్లనే వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో అడుగు పెడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని నాలుక వెంకటి, బుట్టి చంద్రం, కుమ్మరి శ్రీనివాస్, కుమ్మరి శేఖర్ నారాయణ, అనుముల ముత్తయ్య, కుమ్మరి నవీన్, బుట్టి ఇమ్మాన్యుయల్, జాన రాజేశం, కుమ్మరి ప్రసాద్ అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. వారు అనుభవించినటువంటి ఎన్నో చీత్కారాలు మరి మనం అనుభవించకూడదు, మరి అసమానతలు ఉండకూడదు అని చెప్పేసి వారు తన మేధాశక్తిని అంతా ఉపయోగించి మరి అనేక రకమైనటువంటి అగ్రకులాలను ఒప్పించి మెప్పించి రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఆ రాజ్యాంగ ఫలాలను అందించడం జరిగింది. మరి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫలాలనే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, మనమందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం మనమంతా సంఘటితమై తన ఆలోచనలు ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పేసి అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని యువకులు, విద్యావంతులు, అలాగే బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వెంకట్రావుపేట గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఆయన యొక్క చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన లక్ష్యాలు, ఏ సమాజ నిర్మాణం గురించి, సమాజ అభివృద్ధి గురించి ఆయన కొట్లాడి కష్టపడిన ఆ ఆశయాలను మనం ప్రతి ఒక్కరం ఆయన ఆశయ సాధనకై మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జంతువుకైనా ఇంకేదైనా సమాన హక్కులు సమాజంలో నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి హక్కులు కేటాయించి రాజ్యాంగంలో పొందుపరిచి ఇలా ప్రపంచం గర్వపడే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఇంత పెద్ద దేశానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనమందరం ఆయన ఆశ సాధన గురించి, ఏవైతే ఆయన కలగన్న సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులై ఉండి మనం ఆ రకమైన సమాజాన్ని నిర్మించిన రోజే ఆయనకు మనం ఇచ్చే ఘననివ్వాలి అని నేను అనుకుంటున్నా. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఒక్కరం మన రోజువారీ జీవితాన్ని అనుభవించి గడపాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరం ఆయన ఆశయ సాధనకై నిరంతరం కష్టపడి అది చేసుకున్నప్పుడు ఆయనకు ఇచ్చే మనం ఆయన ఘనమైన నివాళిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. జై భీమ్. జై భీమ్. జై భీమ్.